ఇదో కీరా ప్లస్ క్యారెట్ ప్లస్ 2 అరటిపండ్లు. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇది. తీరా చూస్తే లాస్ట్ మినిట్లో గాలి తక్కువైంది. ఐ థింక్ పంచర్ అయింది అనుకుంటా. ఇంత పెద్ద మేక దిగింది బాబు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మంటల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు 13th మంగళవారం జనవరి. టైం వచ్చి 4:07 టైం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. రీడింగ్ 0 చేసేసుకున్నాం. పర్ఫెక్ట్. సో జై శ్రీరామ్. సో బిజినెస్ విషయానికి వచ్చినట్టయితే, బిజినెస్ మీరు 3,000 చూపించాడు. బిజినెస్ చాలా బాగుంది. మనం కార్ తీసినదైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు 18 గంటలు మాటలా? 18 గంటలు అంటే అసలు మాటలు కాదు. అంత లాగిన్ అవర్స్లో అంత తక్కువ అమౌంట్ కావడం అనేది చాలా 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 దారుణం. గ్రహించండి కొంచెం మీరు. అరే ఎన్ని అవర్స్ చేస్తుండు, ఎంత సంపాదిస్తుండు. ఇప్పుడు మనకు వాస్తవానికి అయితే ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే అన్ని లాగిన్ అవర్స్కి అయితే అంత తక్కువ సంపద అనేది వేస్టే, చాలా వేస్ట్ అనుకుంటారేమో మీరు కొంతమంది అనుకోవచ్చు. అయితే మీకు పైసలు అయితేనే మళ్ళీ బిజినెస్ కాదంటారు. ఇంకొకరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి అనేసి. ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్తున్నా. ఓకే, అది వెహికల్ తీసుకుంటారో తీసుకోరో అది మీ ఇష్టం, యువర్ ఓన్ డిసిషన్ అనమాట. ఓకే, సో బుకింగ్ అయితే ఇంకా పర్లేదు. చలో బుకింగ్ వచ్చాక మళ్ళీ స్టార్ట్. టైం వచ్చి 6:54 అవుతుంది. ఇప్పుడు వరకు అయితే 2 బుకింగ్లు అయితే కంప్లీట్ అయినాయి. మనం ఫస్ట్ బుకింగ్ వచ్చి సైనిక్పూర్కి అయితే వెళ్ళిన. సైనిక్పూర్ డ్రాప్ చేసిన తర్వాత కాసేపటికి ఊబర్లోనే ఎయిర్పోర్ట్కి బుకింగ్ వచ్చింది. రిజర్వేషన్ బుకింగ్ అది లాస్ట్ మినిట్లో వేరే డ్రైవర్ ఏమైనా యాక్సెప్ట్ చేయడం, అది క్యాన్సిల్ చేయడం వల్ల మనకు వస్తుంది. రిజర్వేషన్ బుకింగ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేసిన పోయినా పికప్ చేసుకొని డ్రాప్ కూడా అయిపోయింది. అమౌంట్ ఎంత వచ్చిందంటే, ఇగో ఫస్ట్ బుకింగ్ ఎల్బీ నగర్ నుంచి సైన్యపూర్కి వెళ్ళిన 24 కిలోమీటర్స్ 29 minutes 361 రూపీస్ వచ్చింది. దీని తర్వాత ఇగో 43 కిలోమీటర్స్ ఊబర్ గోన్, ఇది 58 minutes 1,079 రూపీస్ వచ్చింది మనకి. క్యాష్ కలెక్టెడ్ 1,395 రూపీస్ అయింది. సో కమిషన్, ఇందులో కమిషన్ వచ్చి 315 రూపాయల దగ్గర తీసుకున్నాడు. 316 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే మన ఎర్నింగ్స్ ఇగో 1,441 రూపాయలు 2 ట్రిప్పులు. లెస్గో అయితే రాలేదు. ఇవి తక్కువే ఉన్నాయి కానీ ప్రీమియర్ 11-15 ఉన్నాయి, సెదాన్ 25 ఉన్నాయి. ఊబర్గా ఎక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ వచ్చినా కూడా కష్టం నాకు, ఎందుకంటే ఇంకోటి 9-15కు రిజర్వేషన్ ఉంది. ఇగో రెంటల్ బుకింగ్ ఎక్కడంటే ఎర్రమంజిల్ నుంచి, పంజాబ్ ఎర్రమంజిల్ నుంచి శంషాబాద్ రెంటల్, గో రెంటల్. ఎన్ని అవర్స్ అంటే ఇగో 5 hours ఇచ్చింది. 5 hours రెంటల్ బుకింగ్. సో ఇప్పుడు సిఎన్జి కూడా 1 పాయింట్ ఉంది. సో ఇప్పుడు పాడి చెరుపు సైడ్ వెళ్తున్నా, అక్కడికి వెళ్ళి సిఎన్జి పడిపించేస్తా. ఇప్పుడు ఆ ప్రీమియర్ తక్కువ అయిందని వెయిట్ చేసామనుకో, మనకు మళ్ళీ రిజర్వేషన్ బుకింగ్ ఉంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే. సో అందుకే బయటకైతే వెళ్తున్నా. వెళ్ళేసి రిజర్వేషన్ బుకింగ్ కోసం అంటే అటేమన్నా ఎర్రమంజిల్ సైడు, ఖైరతాబాదు, అమీర్పేట్, పంజాబ్ ఇటు సైడ్ బుకింగ్ పడితే బాగుంటుంది.
కలిసి వస్తుంది ఖాళీకి పోకుండా. టైం కూడా బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు 7 అవుతుంది. 7 అంటే 2 hours 50 minutes ఉంది. బట్ 1 hour ముందు నుంచి మనకు ఒక్క బుకింగ్ కూడా ఇవ్వడు ఊబర్. సార్ చూద్దాం ఓలాలో పడుకుంటుందా ర్యాపిడో పడుకోకుండా ఉంటుందా. టువర్డ్స్ అటు సైడ్ నియర్ బై ఎక్కడ పడినా తీసుకొని సో కంటిన్యూ చేయాలి. క్యాష్ కలెక్టెడ్ కనీసం 315 రూపాయలు కమిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ రిజర్వేషన్. మనకు కూడా మంచిగా నచ్చిందిలే కానీ తక్కువ రాలే. 44 కిలోమీటర్లకు 1079 అంటే ఓకే మంచిగా వచ్చింది. అది రిజర్వేషన్ కాబట్టి వచ్చింది. నేను ఆడిపోయినాక చెక్ చేసిన ఎంత చూపిస్తుంది అని 879 అట్లా చూపిస్తుంది. వాళ్ళు రిజర్వేషన్ కాబట్టి అమౌంట్ ఎక్కువ అయింటుంది అనమాట. 50% ఎక్కువైంది మళ్ళా. సో చలో బహార్ బయటికి తెలుగునా వెళ్ళేసి బుకింగ్ సిఎన్జి పట్టించుకొని అటైనా పోవాలి. ఇగో ఇక మీర్పేట్ రోడ్లో సిఎన్జి కాడికి అయితే వచ్చిన. ఇంకా అయితే బుకింగ్ రాలే. ఎందుకు వెనక్కి తీస్తారు. బెలినో సిఎన్జి వైట్ బోర్డ్. పాడిచెరుపులోకి వెళ్తే పాడిచెరుపులో వెహికల్స్ ఉన్నాయి. పాడిచెరుపులో వెహికల్స్ ఎక్కువ ఉండే. సో అందుకే ఇక్కడ బాలూర్ సైడ్ వెళ్దామని నేను వెళ్ళేటప్పుడు చూసిన సిఎన్జి ఉండే వెహికల్స్ ఉన్నాయని నేను కస్టమర్లు పట్టించుకోలే. సో అయితే ఇంక ఇప్పుడు టైము 7:20. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు నేను బాక్స్ తీసుకొచ్చిన. బాక్స్లో బ్రేక్ఫాస్ట్ ఏముందంటే చూపిస్తా. ఇగో కీరా ప్లస్ క్యారెట్ ప్లస్ 2 అరటిపండ్లు. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఇది. కీరా క్యారెట్ 2 అరటిపండ్లు. ఇక మీద నుంచి మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తిందామని అనుకుంటున్నా. అందుకే ఈరోజు ఇవి తీసుకొచ్చుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యి లోపల వెహికల్స్ కూడా అయిపోతాయి. రేపు నుంచి మొలకలు కూడా వస్తాయి. మొలకలు కీరా క్యారెట్. కొంచెం హెల్త్ జాగ్రత్త తీసుకుందామని. 2 పూల బయట ఎందుకు తినడం. మధ్యాహ్నం అప్పుడు ఏదైనా మంచిగా వెజ్ రైస్ ఏదైనా వేయడం ఉంటే అది తినేసి అయిపోతుంది. హెల్త్ మీద కేర్ తీసుకుందామని. ఏమంటారు అంతేగా. ఇది రిజర్వేషన్ పికప్కి వచ్చిన. తీరా చూస్తే లాస్ట్ మినిట్లో గాలి తక్కువైంది. ఐ థింక్ పంచర్ అయింది అనుకుంటా. దగ్గరలో పంచర్ షాప్ ఉందంట. గాలి కొట్టించుకొని పోదామని ఆలోచిస్తున్నా. స్టెప్నీ మార్చడం టైం పడుతుంది. మా కార్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ టైం పంచర్ అయింది. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు కాలే పంచర్ అయితే. ఫస్ట్ టైం పంచర్ అయింది. చూడాల పోతా అంటే మన డ్రైవరే చెప్పిండు. అంటే ముంగట ఉందన్న ఎర్రమంజిలో మెట్రో కన్నా ముందు ఉందని చెప్పింది అనమాట. ఇంకా అటు పోయి గాలి కొట్టించుకొని వెళ్ళాలి. కస్టమర్ ఇంకా రాలే. దిగిపోయింది మొత్తం. దిగింది. బాగా పోయింది గాలి. తొందరగా గాలి పట్టించేస్తుంటే ఎక్కువసేపు టైం పట్టదు. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. పివి నరసింహారావు ఎక్కేసి అయిపోయి ఇప్పుడు జల్దీ కొట్టేయచ్చు. ఈ కస్టమర్ ఇంకా రాలే. 9:15 పెట్టారు. 9 అవుతుంది. ఇంకా అక్కడ పోయినాక ఆలోచించాలా. స్టెప్ని మార్చాలా. పంచర్ వేసేది లేదనుకుంటా. స్టెప్ని మార్చాలా. ఎయిర్పోర్ట్ అయితే పంచర్ వేసేది లేదు. గాలి కొట్టేది ఉంది.
చూద్దాం, ఏదో చేయాలి. అది రెంటల్ రిజర్వేషన్ పికప్ చేసుకొని వచ్చేటప్పుడు ఎర్రమంజి మెట్రో కింద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో గాలి పడిపించేసి రామంతపూర్ ఫస్ట్ స్టాప్ పెట్టింది మేడము, జెస్సీ మిల్క్ ప్రొడక్ట్స్. సో మేడం ఇక్కడ ఒక 1 అవర్ మీటింగ్ ఉంటారు. మీటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయమని చెప్పింది. సో మేడం డ్రాప్ చేసి వీటి దగ్గరే ఒకటి అంటే మొబైల్ పంచర్ షాప్ అని ఒకటి మామూలుగా వెహికల్ పెట్టుకుని ఉంటుంది. సో ఆడికి పోయి పంచర్ చెక్ చేయించిన. అమ్మో చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇంత పెద్దగా ఉంది మేక్, అసలుకి దారుణంగా అంత పెద్ద మేక్ దిగింది. అయితే ఇంకా పంచర్ చేయించేసి ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇక పంచర్ షాప్ కాడికి వచ్చిన ఇక కాక గాలి పట్టి చెక్ చేస్తున్నాడు. గాలి పడుతుంది కాక, చూడండి ఎట్లుంది. వెహికల్ ఇస్తున్నాక ఫస్ట్ టైం పంచర్ అయింది. ఆల్మోస్ట్ 7 months దగ్గర అవుతుంది. ఇప్పుడు పంచర్ అయింది. అగేడా మేక దిగిందిగా, మేక దిగింది తీస్తా. లోపడి దిగిపోయింది. మేక దిగింది. ఇది దిగింది మేకు. ఇంత పెద్ద మేకు దిగింది. ఆడ తీసుకోవాలా? సో చూశారు కదా, ఇంత పెద్ద మేక్ దిగింది. సో ఇప్పుడు మేడం 1 hour అయిపోయిన తర్వాత మనం ఇంకా అక్కడికి వెళ్ళేసి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి మన పని మనం మళ్ళీ బుకింగ్ తీసుకోవాలా. సో పంచర్కి అమౌంట్ ఎంత అయిందంటే 180 రూపీస్ అయింది. అది హోల్ పెద్దగా అవడం వల్ల 2 వేసింది అనమాట. సో నేను ఇంకోటి అమెజాన్లో ఒకటి చూసిన, పంచర్ మనం సెల్ఫ్గా మనం చేసుకోవచ్చు, ఇంకా హెయిర్ కూడా మనం పట్టుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీక్లో వీడియో కూడా పెడతా. నేను ఫస్ట్ తారీఖు ఆర్డర్ పెడుతున్నా. అది అందరికి యూజ్ అయ్యేది. ఫస్ట్ చెక్ చేస్తా, మంచిగా అనిపిస్తే వీడియో చేసి అందరికి చూపిస్తా. ఓకే, రెంటల్ బుకింగ్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా అప్డేట్ కాలేదు అనుకుంటా. అరే నెట్వర్క్ ఇష్యూ ఉంది, సో డ్రాప్ అయితే అయిపోయింది. టైం చూడండి 11:49 అంటే మనకు 2:15 వరకు ఉండే మామూలుగా బుకింగ్, 5 అవర్స్ కదా. సో ముందే అయితే డ్రాప్ అయితే అయిపోయింది. మేడం 1 అవర్ అన్నారు కానీ తొందరగా ఇచ్చారు. ఇది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది బాబు దేవుడా. ఓకే, ఇది బుకింగ్ ఏది ఇంకా అప్డేట్ కాలే. కాలంగా ప్రీమియర్ లెట్స్ గో అయితే వచ్చింది. లెట్స్ గో వాయిచ్చా. అరే ఎన్నిసార్లు వచ్చావు? వచ్చింది ప్రీమియర్ లెట్స్ గో అయితే వచ్చింది, కానీ ఇది ఆగో అయిపోయింది. ఇగో 45 కిలోమీటర్స్ తిరిగినాం. 2 hours 34 minutes టైం పట్టింది. 1390 రూపాయలు వచ్చింది మనకు. ఇది క్యాష్ కలెక్టర్ రాలే, అంటే ఆన్లైన్ పేమెంట్ కదా. 1390 రూపాయలు మనకు చూపించింది. 1400 ఎంత 1400 చిల్లర. అంటే ఇప్పుడు రెంటల్ బుకింగ్ బాగుందండి. రెంటల్ బుకింగ్ మనకు టైంకు ముందు డ్రాప్ చేసిన మనకి ఇప్పుడు అంటే మేడము 5 అవర్స్ తీసుకుంది. 2:15 వరకు టైం ఉంది యాక్చువల్గా మేడంకి. మేడం తొందరగా ఫినిష్ చేసింది. బట్ మనకైతే బరాబర్ అమౌంట్ అయితే వస్తుంది. కిలోమీటర్లో 60 మామూలుగా కిలోమీటర్లు వచ్చి 5 అవర్స్కి 50 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మేడము 5 అవర్స్ 60 కిలోమీటర్స్ ఇంక్లూడ్ పెట్టుకుంది. బట్ 60 కిలోమీటర్స్ అంటే మనకు 45 తిరిగింది, అంటే ఇంకా 15 కిలోమీటర్ తక్కువ తిరిగింది. ఓకే, మనకైతే అమౌంట్ అయితే ఫుల్ఫిల్గా అయితే వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇప్పుడు వరకు అయితే 2839 రూపాయలు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత తొందరగా ఇంత ఎర్నింగ్స్ అయింది. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఓకే, ఎర్నింగ్స్ అయితే బాగానే ఉంది. ఇంకా చూడం నెక్స్ట్ ఎక్కడికి. ప్రీమియర్ అయితే వచ్చింది కదా, ప్రీమియర్ లోపలికి చూసుకొని జమ్మని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎట్లా టైం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఫస్ట్ పోయి క్యాంటీన్లోకి వెళ్ళేసి మీల్స్ తినేసి ప్రీమియర్ పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళా బయటికి పోయి అక్కడ ఏడాదినాల్లో అర్థం కాదు. ఇంకా ఎలాగో మనకు టైం దొరికింది, పోయి తినేసి ఒక పని అయిపోతుంది. నేను క్యాంటీన్లో ఎయిర్పోర్ట్ కాడ క్యాంటీన్లో తినాలంటే ఎక్కడ తింటా అంటే, స్టార్టింగ్లో ఒక క్యాంటీన్ పెట్టాను కదా, దాంట్లో నేను లిమ్ టీ అని లోపల ఉంటుంది, లోపల జాలి లోపల ఉంటుంది ఒక క్యాంటీన్ చిన్నది, అక్కడ తింటా బాగుంటుంది. అక్కడ వెజ్ మీల్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అబ్బో దూసుకొని వస్తాడు కాక, అమ్మో టాటా కారు, టాటా ఇండికా కారు అంత డొక్కులు దూసుకొని వస్తాడు, జమ్మని వస్తాడు. ఓలాలో కూడా వచ్చింది, లెట్స్ గో వచ్చింది. ఇది మినీ బుకింగ్. సరే యాక్సెప్ట్ చేసి పెట్టినా. అలా లోపల వెహికల్స్ బట్టి ప్రీమియర్ ఎంతసేపు పడుతుంది చూద్దాం. అయితే మనం పోదాం లోపలికి అయితే పోయి ఫుడ్ తినేద్దాం. లంచ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పొద్దున, ఇప్పుడు లంచ్ వేసేసి చలో పికప్ జోన్. సిఎన్జి కూడా ఉంది, హాఫ్ ట్యాంక్ పైన ఒక పాయింట్ ఉంది. వెహికల్స్ తక్కువ ఉంటే సిఎన్జిగా పెట్టించేసుకుంటే కథ ఆడికి పని అయిపోతుంది. తినేసి క్యాంటీన్లో తినేసి లైన్లోకి వచ్చిన ఈడొక ఎయిటరీగా, అగో ఆడొక ఎయిటరీగా నువ్వు నాతో మాట్లాడినారు. సో ఎక్సెల్ బుకింగ్స్ లేక ప్రీమియర్లోకి వచ్చారు. చూడండి ఇంత పెద్ద బండి 7 సీటర్ వెహికల్ తీసుకొచ్చి 5 సీటర్ వెహికల్ ప్రీమియర్లో పెట్టి సేమ్ దీనికి ఎంత వస్తుంది గదే అమౌంట్, దానికి కూడా మనకి ఎంత వస్తుంది 450 సేమ్ గదే ఏమంటే పాపం బుకింగ్స్ లేక అట్లా ఉంది పరిస్థితి. మరి ఎక్సెల్ కూడా సరిగ్గా లేనట్లే ఉన్నాయి. బిజినెస్ అయితే దాని గురించి మనం పూర్తిగా తెలియదు, కానీ ఏమంటే చాలాసేపు వెయిట్ చేసినాడు. అడిగిన ఏమన్నా ఎక్సెల్ తీసుకోవచ్చు కదంటే లేదన్నా 2-3 అవర్స్ అవుతుంది ఉండబట్టి బుకింగ్ పడతలేదు, ఇంకా ప్రీమియర్ తీసుకొచ్చేసినా.
ఏసో ఖాళీగా అయితే పెట్టుకోలేడుగా. అది ఇంకో ఎయిర్పోర్ట్ రిటర్న్ పికప్. ఎక్కడికి ఐడియా ఉప్పల్కి వచ్చిన ఊబర్ ప్రీమియరు 31.6 కిలోమీటర్స్ 56 మినిట్స్ టైం పట్టింది. 445 రూపీస్ మనకు వచ్చింది. క్యాష్ క్రెడిట్ ఏమో 770 రూపీస్. ఓకే, ఇందులో కమిషన్ వచ్చి 300 ప్లస్ పోయింది. ఓకే, దీని తర్వాత డ్రాప్ చేసి చిన్నగా నాచారం వైపు వెళ్తుంటే ఇండస్ట్రియల్ ఏరియా నాచారం నుంచి హైటెక్ సిటీ వచ్చింది. 27 కిలోమీటర్స్ 1 hour 4 minutes టైం పట్టింది. 451 రూపీస్ వచ్చింది. ఇది ఆన్లైన్ పేమెంటు. ఓకే, ఈరోజు ఓవరాల్గా అయితే మనకు 3735 రూపాయలు అయితే అయింది. ఓకే, ఇప్పుడు అయితే స్టాప్ చేస్తున్నాయి. ఇంకా ఓన్లీ ర్యాపిడో చేయలే, ఓలా చేయలే, ఓన్లీ ఊబరు 3735 రూపాయలు. 3735 రూపాయలు మైనస్ ఫ్యూయల్ అయితే 250 కిలోమీటర్స్ తిరిగింది. అంటే ఒక 1000 రూపీస్ చేద్దాం. సిఎన్జి 2700. ఇందులో మనకు ఈరోజు పంచర్ అయింది కదా, ఆ పంచర్ అదంతా ఇంకా మెయింటెనెన్స్ కిందకి వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఈఎంఐ దాని కింద 1000 రూపీస్ తీసేయంగా. ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు. ఎన్ని అవర్స్ అంటే 5 AM టైము. మనం 4 స్టార్ట్ చేసాము అంటే 13 అవర్స్. 13 గంటలు లాగిన్ చేస్తే 1735 రూపాయలు అయింది. 13 గంటలు మనం డ్యూటీ చేస్తే 1700 అయితే మనకు వచ్చింది. ఈఎంఐకి సిఎన్జికి అన్ని ఖర్చులు పోగా. ఓకే, బుకింగ్లు వచ్చి 5 బుకింగ్లు. ఇగో 5 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఈరోజు. అన్నీ పెద్ద పెద్ద బుకింగ్లే కాబట్టి కొంచెం అమౌంట్ అనేది బాగా కనపడుతుంది. ఇది అన్ని పెద్ద బుకింగ్లే. స్టార్టింగ్ ఒకటి 360, తర్వాత 1000, తర్వాత 1300, 450 ఇట్లా మంచిగా అన్ని పెద్ద బుకింగ్లు వచ్చాయి కాబట్టి ఆ మాత్రం అయింది ఈరోజు. ఓకే, ఇంకా ఇప్పుడైతే స్టాప్ చేస్తున్నా. ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అందరూ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.